నమస్కారం. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలతో రాగాల వసంతం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఉగాది అనగానే మనకు ముందుగా ఆమని, వసంతం, కోకిల గుర్తొస్తాయి. మరి కోకిల పాడే పాటలకు సరితూగే పాటలతో మన ఉగాదికి స్వాగతం పలుకుతున్నారు రాధ, అలాగే రాధా గారి బృంద సభ్యులు. మరి వారందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించి కార్యక్రమాన్ని మొదలు పెడదాం. నమస్కారం అండి. నమస్కారం. మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడానండి. మరి ఏ పాటలతో మా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు మీరు? అన్ని ఉగాదికి సంబంధించిన పాటలేనండి. చక్కగా కోయిల పాటలు, ఉగాది పాటలు అన్ని, మరి ఆమని, ప్రకృతి గురించి. అంతే కదా, ఉగాది అనగానే ఆమని, వసంతం, కోకిల, ఉగాది పచ్చడి, పిండి వంటలు ఇవన్నీ ఉంటాయా మీ పాటల్లో? పంచాంగ శ్రవణాలు, పంచాంగ శ్రవణం ఇవన్నీ ఉంటాయా మీ పాటల్లో? ఇవన్నీ ఉంటాయండి. సరే, అవన్నీ కూడా మా ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు వాటన్నిటి కోసం. ఒకసారి వీళ్ళందరినీ మాకు పరిచయం చేస్తారా? శ్రీమతి మంజుల. ఓకే, మంజుల గారు. శ్రీమతి మాధురి. ఓకే, అది కుమారి పద్మజ. మరి మనకు వాద్య సహకారాన్ని అందిస్తున్న వారు శ్రీ శంకర్ గారు, ఆయన కీబోర్డుపై. తర్వాత మనకి తబలాపై శ్రీ భూమేష్ గారు. సో మొదటగా ఏ పాటతో మొదలు పెడతారు? మొదటిగా ఇప్పుడు మనకి ఉగాది రాగానే చైత్రమాసం, మరి వసంత ఋతువు స్టార్ట్ అవగానే చక్కని కోయిల పాటలు మనకు వినిపిస్తూ ఉంటాయి. ఆ చివురులు చక్కగా, వేప చివురులు చక్కగా, వేప పూత వస్తుంది, మామిడికాయలు చక్కగా కాస్తాయి చెట్ల నిండుగా. ఇలా ఉన్నప్పుడు మనకి అందంగా కోయిలు వాటి చక్కని గొంతుతోటి మరి కుహు కుహు అంటూ కూస్తూ పాడుతూ ఉంటాయి. మరి ఆమెనికి స్వాగతం పలుకుతూ పాడే ఇది చక్కని ఒక పాట, ఉగాది పాట. పాడండి. ఆలపించవే పాట ఆమని, వేచి ఉంటివే విందామని. ఆలపించవే పాట ఆమని, వేచి ఉంటివే విందామని. ఒక తెలుగు తేనె పాట, కవితలకు మల్లె తోట, విరివిచ్చిన ఈ పూట ఒక పచ్చనైన పాట. ఒక తెలుగు తేనె పాట, కవితలకు మల్లె తోట, విరివిచ్చిన ఈ పూట ఒక పచ్చనైన పాట. ఆలపించవే పాట ఆమని, వేచి ఉంటివే విందామని. చవి చూసిన చిలకమ్మ దూతికై రాగా, కోయిల పంచమ స్వరమే ఈల మధుగీతి కాగా. చిగురులు చవి చూసిన చిలకమ్మ దూతికై రాగా, కోయిల పంచమ స్వరమే ఈల మధుగీతి కాగా. ఆరు వికారాలనంతరాల నుండి తొలగించుట, ఆరు రుచుల ప్రసాదాన్ని అంతరార్థమగునని. ఆరు వికారాలనంతరాల నుండి తొలగించుట, ఆరు రుచుల ప్రసాదాన్ని అంతరార్థమగునని. ఆలపించవే పాట ఆమని, వేచి ఉంటివే విందామని. వేచి ఉంటివే విందామని. వేచి ఉంటివే విందామని. చాలా చక్కగా ఉందండి. ఆమనినే పాట పాడమని చెప్పేసి అరుణోదయ ఉగాదికి స్వాగతం పలుకుతూ, అందులో 6 వికారాలన్నింటినీ తొలగించడానికి ఉగాది పచ్చడి అనేది ఎంత మంచి ఔషధంగా యూజ్ అవుతుంది అన్న విషయం అన్ని కూడా, అంటే అర్థవంతంగా, అటు సాహిత్య పరంగా ఇటు సంగీత పరంగా కూడా చాలా చక్కగా ఉందండి. ఎవరు రచించారు ఈ పాట? రచన శ్రీ చిమ్మపూడి శ్రీరామూర్తి గారు రాశారండి. మరి ఇంకో పాట ఏం పాట పాడిపోతున్నారు? శ్రీరామూర్తి గారు రచించిన పాటేనండి. ఇదే ఇదే నవవర్షం, పదే పదే జనహర్షం అనే చక్కని పాట. ఇదే ఇదే నవవర్షం, పదే పదే జనహర్షం, ప్రతి ఎదపై కురిసెనులే ప్రమోదాల సుమవర్షం. ఇదే ఇదే నవవర్షం,
వర్షం పదే పదే జనహర్షం ప్రతి ఎదపై కురిసెనులే ప్రమోదాల సుమవర్షం. ఆశయాల వీణ పైన ఆశల తంత్రులు మీటి రసాలూరు పల్లవికే రమ్యమైన స్వరజతిలా. ఆశయాల వీణ పైన ఆశల తంత్రులు మీటి రసాలూరు పల్లవికే రమ్యమైన స్వరజతిలా. అల్లుకునే మల్లె తీగ ఆదుకునే మావిలా. అల్లుకునే మల్లె తీగ ఆదుకునే మావిలా. షడ్రుచుల ప్రసాదాల సవి చూపేందుకు వచ్చెను. షడ్రుచుల ప్రసాదాల చవి చూపేందుకు వచ్చెను. ఇదే ఇదే నవవర్షం పదే పదే జనహర్షం ప్రతి ఎదపై కురిసెనులే ప్రమోదాల సుమవర్షం. ప్రమోదాల సుమవర్షం. ప్రమోదాల సుమవర్షం. చాలా చక్కగా ఉందండి ఈ పాట కూడా. మానవులలో చైతన్యం రావాలి, అలాగే అలాంటి ఉగాదికి స్వాగతం పలుకుతూ చాలా చక్కగా ఉంది. అందరిలోనూ ఒక ప్రమోదాల సుమవర్షం ఉండాలి అని చెప్పేశారు. అందరి ఎదల్లోనూ సుమవర్షం కురవాలి అని చెప్పేసి సంతోషాలే వెళ్ళి విరవాలి అని అంత పాట అంతా కూడా చాలా గారు. మరి ఇప్పుడు ఇంకే పాట పాడబోతున్నారు? ఈ నూతన సంవత్సరానికి చక్కగా శుభకామనలు పలుకుతూ స్వాగతం పలుకుతూ హేవళంబి నామ సంవత్సరం మనకి ఇప్పుడు వస్తున్నదండి. ఈ సాలంకృత ఆమ్ర రసాలు మరి పొంగుతున్న వేళ మరి ఆవిడకి స్వాగతం పలుకుతూ ఆ ఉగాదికి చక్కగా మరి ఇప్పుడు పలుకుదాము రండి శుభకామనలు. పలుకుదాము రండి శుభకామనలు. పలుకుదాము రండి శుభకామనలు. వెలుగులీనగా పావన భావనలు. పలుకుదాము రండి శుభకామనలు. వెలుగులీనగా పావన భావనలు. పలుకుదాము రండి శుభకామనలు. జగాల నిండా సుఖాలు పండా. జగాల నిండా సుఖాలు పండా. కలాల జాలువారు కైతల సగదీవనలు. కలాల జాలువారు కైతల సగదీవనలు. పలుకుదాము రండి శుభకామనలు. పలుకుదాము రండి శుభకామనలు. మావి చివురు హరిత వనిత మొగమున తిలకముగ మెరయా. నవవర్ష సుహర్ష సుదతి నయన పర్వముగ బాసిలా. మావి చివురు హరిత వనిత మొగమున తిలకముగ మెరయ. నవవర్ష సుహర్ష సుదతి నయన పర్వముగ బాసిల. పలుకుదాము రండి శుభకామనలు. పలుకుదాము రండి శుభకామనలు. పంచగట్టు చీరగట్టు మన సంస్కృతి కాటపట్టు. తెలుగు భాష నుడిగట్టు అన్య భాష తీసి కట్టు. పంచగట్టు చీరగట్టు మన సంస్కృతి కాటపట్టు. తెలుగు భాష నుడిగట్టు అన్య భాష తీసి కట్టు. పలుకుదాము రండి శుభకామనలు. పలుకుదాము రండి శుభకామనలు. వెలుగులీనగా పావన భావనలు. పలుకుదాము రండి శుభకామనలు. జగాల నిండా సుఖాలు పండా. జగాల నిండా సుఖాలు పండా. కలాల జాలువారు కైతల సగదీవనలు. కలాల జాలువారు
పలుకుదాము రండి శుభకామనలు, పలుకుదాము రండి శుభకామనలు, పలుకుదాము రండి శుభకామనలు. చాలా చక్కగా ఉంది ఈ పాట కూడా. జగాల నిండా సుఖాలు నిండాలి, ఎప్పుడైనా ఎవరైనా అదే కదా కోరుకునేది. సో చాలా చక్కగా ఉందండి. మరి ఇంకో పాట ఏం పాట పాడిపోతున్నారు? కొమ్మ మీద కోయిలమ్మ పలికింది స్వాగతం, లోకమంతా పండగైతే మనకెంతో సంబరం. కోయిల మనకు కుహు కుహు అంటూ స్వాగతం పలుకుతుంది అనమాట. ఈ ఆమనికి మరి కొత్త ఉగాదికి మరి కోయిలమ్మ కూడా మీరంతా కూడా ఇప్పుడు ఆ కోయిలమ్మలాగా ఆ పాట పాడి వినిపించబోతున్నారు అన్నమాట. థ్యాంక్స్ అమ్మ, తప్పకుండా పాడి వినిపిస్తాము. కొమ్మ మీద కోయిలమ్మ పలికింది స్వాగతం, లోకమంతా పండగైతే మనకెంతో సంబరం. కొమ్మ మీద కోయిలమ్మ పలికింది స్వాగతం, లోకమంతా పండగైతే మనకెంతో సంబరం. ఉగాది రసరమ్య భావవేది, ఇది మనకు ఉగాది రసరమ్య భావవేది. ఉషస్సుకే పునాది తమస్సుకే సమాధి, ఉషస్సుకే పునాది తమస్సుకే సమాధి. వాసంత పరిమళాలు వనమంత కాంతి పూలు, వాసంత పరిమళాలు వనమంత కాంతి పూలు, ఎలమావి తోరణాలు కళ్యాణ పారణాలు. కొమ్మ మీద కోయిలమ్మ పలికింది స్వాగతం, లోకమంత పండగైతే మనకెంతో సంబరం. కొమ్మ మీద కోయిలమ్మ పలికింది స్వాగతం, లోకమంత పండగైతే మనకెంతో సంబరం. చాలా చక్కగా ఉందండి. ఉషస్సు పెరగాలి తమస్సు తగ్గాలి అని చాలా చక్కగా ఉంది. అండ్ మానవత్వం ప్రతి ఒక్కరిలోనూ పెంపొందించబడాలి అని ఈ పాట ద్వారా. ఇప్పుడు ఇంకో ఏ పాట పాడబోతున్నారు? ఉగాదిని ఆహ్వానిస్తూ ఉగాదిని మొత్తం అంతే ఉగాది కోయిల మనకి ఇవే కదా ఆమని ఇంకా ఇలాగ. అయితే వచ్చినావా ఓ వత్సరాది, నువ్వు వచ్చావా తల్లి అని ఆనందోత్సాహాలతోటి మనం పాడుకునే పాట అనమాట. ఓకే. వచ్చినావా ఓ వత్సరాది మా ఆశలకే పరసువేది, వచ్చినావా ఓ వత్సరాది మా ఆశలకే పరసువేది. ఇది నీకు స్వాగతమమ్మా చిరునవ్వుతో రాగదమ్మా, ఇది నీకు స్వాగతమమ్మా చిరునవ్వుతో రాగదమ్మా. వచ్చినావా ఓ వత్సరాది మా ఆశలకే పరసువేది, వచ్చినావా ఓ వత్సరాది మా ఆశలకే పరసువేది. కులమత భేదాలు వీడి కలిసి ఉంటేనే జాతికి వాడి, కులమత భేదాలు వీడి కలిసి ఉంటేనే జాతికి వాడి. చెలిమి పంచుకున్న నాడే మనిషి మనుగడ వెన్నెల నీడే, చెలిమి పంచుకున్న నాడే మనిషి మనుగడ వెన్నెల నీడే. వచ్చినావా ఓ వత్సరాది మా ఆశలకే పరసువేది,
వచ్చినావా ఓ వత్సరాది మా ఆశలకే పరసువేది. తెలుగు జాతికి ఇది వరమే, వెలుగుల నింపే స్వరమే. తెలుగు జాతికి ఇది వరమే, వెలుగుల నింపే స్వరమే. నిండాలిలే రైతు గాదెలు, మాకు పండాలిలే ఉగాదులు. నిండాలిలే రైతు గాదెలు, మాకు పండాలిలే ఉగాదులు. వచ్చినావా ఓ వత్సరాది మా ఆశలకే పరసువేది. వచ్చినావా ఓ వత్సరాది మా ఆశలకే పరసువేది. పావన పంచాంగ గ్రంథం తెలిపేను జీవన వేదం. పావన పంచాంగ గ్రంథం తెలిపేను జీవన వేదం. ధార్మిక సూత్రాల సారం కర్మశీలుర ముక్తికి ద్వారం. ధార్మిక సూత్రాల సారం కర్మశీలుర ముక్తికి ద్వారం. వచ్చినావా ఓ వత్సరాది మా ఆశలకే పరసువేది. వచ్చినావా ఓ వత్సరాది మా ఆశలకే పరసువేది. ఇది నీకు స్వాగతమమ్మా చిరునవ్వుతో రాగదమ్మా. ఇది నీకు స్వాగతమమ్మా చిరునవ్వుతో రాగదమ్మా. చాలా చక్కగా ఉంది. కులమతాలు వీడాలి, చెలిమి అనేది పెంపొందబడాలి అని చాలా చక్కగా చెప్పారు. అట్లాగే సో మరి ఇంకే పాట పాడబోతున్నారు? ఉరుకుల పరుగులతో ఉగాది వచ్చింది, ప్రకృతి మాత మెచ్చింది, ఊళ్ళకు శోభ తెచ్చింది. ఓ సూపర్. అది ఇది ఉరుకుల పరుగులతో ఉగాది వచ్చింది, ఉరుకుల పరుగులతో ఉగాది వచ్చింది. ప్రకృతి మాత మెచ్చింది, ఊళ్ళకు శోభ తెచ్చింది. ప్రకృతి మాత మెచ్చింది, ఊళ్ళకు శోభ తెచ్చింది. ఊరిళ్లలో గిళ్లలో వేప పూత పోసింది, మావిళ్ళ కొమ్మల్లో మళ్ళీ కాత కాసింది. మావిళ్ళ కొమ్మల్లో మళ్ళీ కాత కాసింది. ఉరుకుల పరుగులతో ఉగాది వచ్చింది, ఉరుకుల పరుగులతో ఉగాది వచ్చింది. మల్లె తీగలు పూల మోముతో నవ్వులు రువాయి. మల్లె తీగలు పూల మోముతో నవ్వులు రువాయి. సుగంధాలతో నవయుగాదికి నాందిని పలికాయి. సుగంధాలతో నవయుగాదికి నాందిని పలికాయి. ఉరుకుల పరుగులతో ఉగాది వచ్చింది, ఉరుకుల పరుగులతో ఉగాది వచ్చింది, ఉరుకుల పరుగులతో ఉగాది వచ్చింది. బాగుంది ఈ పాట కూడా. అంటే ఉరుకుల పరుకులతో గనక ఉగాది వస్తే ప్రకృతి ఎంత శోభాయమానంగా ఉంటుంది. మల్లె పూలు వచ్చేస్తాయి, మామిడి కాత వచ్చేస్తుంది, వేప పువ్వులు వస్తాయి, అన్నీ కూడా అంటే ప్రకృతిని వర్ణిస్తూ ఉంది ఈ పాట. చాలా మంచి మంచి పాటలతో, అంటే ఒకవైపు పాట పాడుతూనే ఆ పాటలో ఎంతో సందేశాన్ని కూడా ఇచ్చినట్టుగా ఉన్నాయి. ప్రతి పాట కూడా చాలా చక్కగా ఉన్నాయి. మరి ఇంత మంచి పాటలు పాడి ఈ ఉగాది రోజున మా ప్రేక్షకులను అలరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ. అలాగే వనితా టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాము. చూసారు కదండి, ఉగాది పండుగను పురస్కరించుకుని రాగాల వసంతం ప్రత్యేక కార్యక్రమాన్ని. మరొక్కసారి ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలతో నమస్కారం.